హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్బెడ్ సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను సత్యదేవ్ లీడ్ రోల్ పోషించిన కృష్ణమ్మ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ సినిమా యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 10 minutes అనమాట. డైరెక్టర్ వచ్చేసి వివి గోపాలకృష్ణ, ప్రొడ్యూసర్స్ వచ్చేసి కృష్ణ కొమ్మలపాటి అనమాట. కొరటాల శివ మరియు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ సమర్పణలో ఈ సినిమా రూపొందిందండి. ఈ సినిమాలో సత్యదేవ్తో పాటు అర్చన, కృష్ణ బురుగుల, అధీర రాజు మరియు మీసాల లక్ష్మణ్ తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం నాకైతే నచ్చిందండి. డైరెక్టర్ తీసుకున్నటువంటి పాయింట్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఎప్పుడు చెప్పేదేనండి, డైరెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తీసుకుంటారు, కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ తెర మీద ప్రజెంట్ చేసే విధానంలోకి వచ్చేపటికి బొక్కబోర్లా పడుతున్నారన్నమాట. యాక్టర్స్ మాత్రం ప్రాణం పెట్టి చేసేసారండి. మరీ ముఖ్యంగా సత్యదేవ్ గారితో పాటు మీసాల లక్ష్మణ్ గారు, ఈయన మంగళవారం సినిమాలో అజయ్ ఘోష్ గారి పక్కన బ్లైండ్ క్యారెక్టర్ చేశారు చూడండి, ఆయన అనమాట. ఫెంటాస్టిక్ యాక్షన్ అనమాట ఈ సినిమాలో. సత్యదేవ్కి ఏమాత్రం తగ్గకుండా నటించాడు. కొన్ని సీన్స్లో అయితే సత్యదేవ్ గారిని డామినేట్ చేసేసేలాగా ఉంటుంది అనమాట ఆయన యాక్టింగ్. సినిమా రా అండ్ రియలిస్టిక్గా తీశారండి. ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్ బిల్డింగ్ మీద దృష్టి పెట్టినటువంటి దర్శకుడు ఇంటర్వెల్ నుంచి స్టోరీని కొంచెం పైకి తీసుకొస్తారనమాట. ఓవరాల్గా సెకండ్ హాఫ్ ఈ సినిమాకి మెయిన్ ఆయువు పట్టు అని చెప్పాలండి. ఆ విషయంలో డైరెక్టర్ గోపాలకృష్ణ గారిని మనం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. ఇక స్టోరీ విషయానికి వస్తేనండి, ఇది ఒక పర్ఫెక్ట్ రివెంజ్ థ్రిల్లర్ అనమాట. ముగ్గురు అనాథల లైఫ్లో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి అనమాట. ఆ సంఘటనల వల్ల వాళ్ళ జీవితాలు తలకిందులు అయిపోతాయి అనమాట. తలకిందులు అయిపోయిన తర్వాత వాళ్ళు తమకు ఎదురైనటువంటి ఆ సమస్యలను ఎలా అధిగమించారు, ఫైనల్గా ఆ విషయంలో వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుంది అనమాట. ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మూవీ చూసి తెలుసుకోండి. దయచేసి స్టోరీ రివీలింగ్ వీడియోస్ అయితే చూడొద్దు, ఎందుకంటే ఆ ఫీల్ పోతుందండి. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లీడ్ రోల్లో సత్యదేవ్ ఇచ్చి పడేశాడని చెప్పాలండి. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆయనకి కొట్టిన పిండి అని చెప్పాలండి. కాకపోతే ఈ మధ్యన సత్యదేవ్కి అంత బాగా చేసినా కానివ్వండి, అనుకున్నంత రికగ్నైజేషన్ అయితే రాలేదండి. ఓవరాల్గా సత్యదేవ్ తన బెస్ట్ ఇచ్చాడని చెప్పాలి. కాకపోతే సత్యదేవ్ చేసిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే మాత్రం బ్లఫ్ మాస్టర్ అండి. ఆ రేంజ్లో అయితే పెర్ఫార్మెన్స్ లేదు. ఓవరాల్గా సత్యదేవ్ గారు క్యారెక్టర్ని బట్టి మాత్రం చూసుకుంటే మాత్రం బెస్ట్ ఇచ్చారని చెప్పాలి. ఇక ముందే చెప్పాను కదండి, సత్యదేవ్ గారి తర్వాత ఆ హీరో గ్యాంగ్లో ఉన్నటువంటి మీసాల లక్ష్మణ్ గారు అనమాట. సినిమాకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ రిలీఫ్ ఆయనేనండి. తన మార్కు కామెడీతో ఆకట్టుకుంటాడు. అట్లాగే హీరోలను సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తిగా కూడా చాలా బాగా నటించాడు. అట్లాగే హీరో ఫ్రెండ్గా నటించినటువంటి ఇంకొక వ్యక్తి పేరు నాకు సమయానికి గుర్తుకు రావట్లేదండి. ఆయన కూడా చాలా డీసెంట్గా పెర్ఫామ్ చేశాడు. అట్లాగే వీళ్ళందరితో పాటు పోలీస్ ఆఫీసర్ చేసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడండి. ఆయనకి ఇట్లా నిలువుగా బొట్టు ఉంటుంది సినిమాలో. ఆయన పేరు కూడా నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఆయన పేరు ఏంటంది నేను చాలా చోట్ల వెతికాను కానీ కనపడలేదు. ఓవరాల్గా ఆ పోలీస్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశాడనమాట. ఆయన సినిమాలో ఉన్నటువంటి మెయిన్ యాంటాగనిస్ట్ ఆయనే అనమాట. ఆ క్యారెక్టర్కి ఆయన చాలా బాగా సెట్ అయ్యాడు. మేబీ ముందు కూడా ఆయనకి విలన్గా ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే కాలభైరవ అందించినటువంటి పాటలు అయితే నాకు పెద్దగా ఆనలేదు కానివ్వండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సాలిడ్గా ఇచ్చాడు కాలభైరవ. నాకైతే ఆ బీజిఎం బాగా నచ్చిందండి. సన్నీ కోరపాటి గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందండి. విజయవాడ లొకేషన్స్ని చాలా బ్యూటిఫుల్గా చూపించాడు. ఓవరాల్గా సినిమా మొత్తం షూటింగ్ కూడా చాలా వరకు విజయవాడలో జరుపుకోవడం, అందులోనూ మా ఊరు నూజివీడు పక్కనే ఉన్నటువంటి విజయవాడలోని ఈ సినిమా తీశారంటే ఇది మాకెంతో గర్వకారణం చెప్తానండి. మొత్తంగా చూసుకుంటే సినిమాటోగ్రఫీ ఈ మూవీకి ఉన్నటువంటి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్లో ఒకటని చెప్తాను. ఇక తమ్మిరాజ్ గారి ఎడిటింగ్ కూడా బాగుందండి. కాకపోతే మూవీలో ఫస్ట్ హాఫ్ మరి సెకండ్ హాఫ్లో కూడా కొన్ని సీన్స్ ల్యాగ్ అయినట్టు అనిపించింది అనమాట. అవి ఎడిటింగ్లో తీసేస్తుంటే బాగుండేది. ఓవరాల్గా మూవీ లెంగ్త్ 2 hours 10 minutes నుంచి 2 hours తగ్గించుండాల్సింది. ఇక డైరెక్టర్ వివి గోపాలకృష్ణ గారి విషయానికి వస్తేనండి, ఆయన తీసుకున్నటువంటి పాయింట్ చాలా మంచి పాయింట్ తీసుకున్నారు. ఒక రకంగా ఇది కొంచెం ఫ్యాక్షనిజం టచ్ ఉన్నట్టుగా అనిపించింది నాకు. కాకపోతే అనాథల లైఫ్ అని అన్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి గ్రౌండ్ రీసెర్చ్ కూడా బాగా చేసి స్టోరీలోకి దిగుంటే బాగుండేదండి. ఎందుకంటే ఒక టీచర్గా నేను కూడా కొన్ని అనాథ శరణాలయాల్లో వర్క్ చేశానండి. అక్కడ అనాథల లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అన్నది నాకు కొంచెం ఒక అవగాహన ఉందండి. కానీ ఈ సినిమాలో నాకు సత్యదేవ్ క్యారెక్టర్ తప్ప మిగతా 2 క్యారెక్టర్లు ఎక్కడ అనాథలాగా బిహేవ్ చేయవన్నమాట. ఆ యొక్క వాళ్ళు ఏదో పుట్టుకతోనే రీచ్ అన్నట్టు అనిపించింది. హీరో పక్కన ఉన్నటువంటి 2 క్యారెక్టర్స్, హీరోయిన్స్ మొత్తం ఈ 4గురిని కూడా ఒక స్లమ్ ఏరియాలో తీసుకొచ్చి బలవంతాన్ని ఇరికిచ్చేసి మీరు అనాథలరా, మీరు అలా బతకండి, మీరు ఇలా మాస్ యాంగిల్లోనే ఉండాలి అన్నట్టు చేస్తే ఎలా ఉంటుందండి. ఇక్కడ ఈ సినిమాలో కూడా ఈ 4 క్యారెక్టర్లను చూస్తే నాకైతే అలా అనిపించింది. ఓవరాల్గా వాళ్ళకి ఇచ్చినటువంటి రోల్స్ ప్రకారం వాళ్ళు బాగానే చేశారు. కాకపోతే ముందే చెప్తున్నాను కదండి, ఆ క్యారెక్టర్స్ పర్ఫెక్ట్గా రావాలి అంటే స్క్రీన్ ప్లే వర్క్ పర్ఫెక్ట్గా జరిగి ఉండాలి. ఈ విషయంలో మాత్రం వివి గోపాల్
గోపాలకృష్ణ గారు కొంచెం తడబడ్డారనిపించింది. ఓవరాల్గా చాలా మంచి ప్రయత్నం అండి. ఈ విషయంలో మాత్రం దర్శకుడిని అభినందించి తీరాల్సిందే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.